హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? యూట్యూబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మీ అందరికీ చెప్తామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? ఆ కొత్త అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? కమ్యూనిటీ ట్యాబ్ అనమాట. ఓకే, ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ వచ్చింది. కొత్తగా అంటే కొంతమందికి లాస్ట్ మంతే వచ్చింది, అండ్ ఇంకొంతమందికి ఇప్పుడిప్పుడే యాడ్ అవుతూ ఉంది. ఓకేనా? ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది కొంతమందికి ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది, కొంతమందికి అయితే ఆఫ్లో ఉంటుంది. ఓకేనా? సో దాన్ని ఎలా చేసుకోవాలో కూడా నేనైతే చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా కమ్యూనిటీ ట్యాబ్ అనేది అందరికీ ఉంటుంది. సో దాంట్లోనే మనం వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా మనం అయితే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇదైతే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సరే, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది కొంతమందికి ఆఫ్లో అయితే ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే యూట్యూబ్ అయితే ఆన్ చేసేయండి. ఓకే, ఇక్కడ మన లోగో ఉంటుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. మీ ఛానల్ వస్తుంది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మన డిస్క్రిప్షన్, నేమ్, హ్యాండిల్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి మై కమ్యూనిటీ అని ఉంది కదా, చూసారా? దాన్ని అయితే మీరు ఇలా ఎనేబుల్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకైతే కమ్యూనిటీ ట్యాబ్ రాకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో ఎలా అయితే పోస్ట్ చేస్తామో చూపిస్తాను. ఓకే, విజిట్ కమ్యూనిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకే, ఇది నా కమ్యూనిటీ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు ఇది మామూలు కమ్యూనిటీ ట్యాబ్ ఉన్నప్పుడు నేను ఇవన్నీ పోస్ట్ చేసినాను. ఓకే ఓకే ఇక్కడ కమ్యూనిటీ సెట్టింగ్స్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, వ్యూవర్స్ పోస్ట్, ఎవరైనా వ్యూవర్స్ మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఆన్ ఉంది కదా, ఈ బటన్ ఆన్లో పెట్టుకోవచ్చు. ఓకే, లేదు ఎవరు మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హూ కెన్ పోస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా చూడండి. హూ కెన్ పోస్ట్ అంటే సబ్స్క్రైబర్స్. ఓకే, ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఆ ఛానల్లో పోస్ట్ చేసుకునేదానికి అవకాశం అయితే కుదురుతుంది. ఇక్కడ చూసారు కదా, 1 వీక్ అండ్ 1 డే ఉంది. ఓకే, కనీసం సబ్స్క్రిప్షన్ అనేది 1 వీక్ ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా. 1 డే అయితే సబ్స్క్రైబర్స్ పోతారు కాబట్టి 1 వీక్ అనే ఆప్షన్ని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడైతే ఇప్పుడు నా ఛానల్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నా ఛానల్లో మీరు ఎవరైనా కూడా దీంట్లో పోస్ట్ చేసుకొని మీ ఛానల్ని ప్రమోట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అలాగే ఇంకా ఎవరైనా పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఛానల్లోకి వెళ్ళేసి మీరు వీడియోస్ అయితే పోస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని ఇంకా ఎవరైనా తెలియకుండా ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? కమ్యూనిటీ ట్యాబ్ అనమాట. ఓకే, ఈ కమ్యూనిటీ ట్యాబ్ని యూట్యూబ్ అనేది కమ్యూనిటీ పోస్ట్ కింద అయితే కన్వర్ట్ చేసింది. దీనివల్ల ఏంటి యూజ్ అనుకుంటున్నారా? కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలా లోగా అయితే వస్తూ ఉంటారు. సో వీళ్ళైతే ఒక పెద్ద యూట్యూబ్ క్రియేటర్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళేసి మన ఛానల్ని ఒక విధంగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక గ్రూప్ చాట్ లాగా అనమాట. ఓకే, ఇప్పుడు మనం లైవ్ పెడతాం కదా, ఆ లైవ్లో ఎలాగైతే మనం అందరం గ్రూప్గా మెసేజ్ చేసుకుంటూ ఉంటామో, సో అలాగే ఈ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మనం మనకు నచ్చినటువంటి ఒపీనియన్స్ అలాగే మనకు నచ్చినట్టు దీంట్లో మనం చాట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదైతే బెస్ట్ అని నాకు అనిపించింది. ఓకే, సో అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఎందుకంటే మధ్యలోనే ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి ఉంది. ఓకేనా? సో అదేంటంటే ఇలా వేరే వాళ్ళ యూట్యూబ్లో మనము పోస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాళ్ళ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ని మనం ఒక 1 వీక్ ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే ఆ ఛానల్లో మనం పోస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో మనమైతే పోస్ట్ చేయలేము. ఓకే, సో ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఓకేనా? సో చూసారు కదా వీడియో. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, బాయ్.